ఒక్కొక్క ఓటు 5,000 రూపాయలకు అమ్ముకుంటున్నాడు టీఆర్ఎస్ క్యాండిడేట్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 22వ వార్డులో ఓటర్లను ప్రభావితం చేయడానికి డబ్బు పంచుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేయగా, ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు డబ్బులను రోడ్డుపై విసిరేసి పారిపోయేందుకు ప్రయత్నించడం. ఇక దీనికి సంబంధించి ఈ వార్త అయితే కూడా స్థానికంగా సంచలనం సృష్టించిన పరిస్థితి మనకు కనబడుతోంది. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. పోలింగ్ జరుగుతున్న సమయంలోనే ఓటర్లకు డబ్బు పంపిణీ జరుగుతున్నట్లు కూడా పోలీసులకు సమాచారం అయితే అందింది. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడిగా ఒకరైతే గుర్తించారు. ఇతను 22వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి బుర్ర రమాదేవికి అత్యంత సన్నిహితుడని, ఆమె తరపున ఓటర్లకు డబ్బులు పంచే బాధ్యత తీసుకున్నట్లయితే కూడా మనకైతే అక్కడి నుంచి సమాచారం అయితే అందింది. ఓటర్లకు డబ్బు పంచుతుండగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇక పోలీసులను చూసిన సదరు వ్యక్తి భయంతో తన చేతిలో ఉన్నటువంటి డబ్బు కట్టలను దాదాపుగా ₹1,00,000 ఉన్నటువంటి కట్టలను అక్కడే రోడ్డు పక్కన విసిరేసి పారిపోయేందుకు అయితే యత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు అతన్ని వెంబడించి అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడింది. ఇక రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డ నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి దృశ్యాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలోనైతే తెగ వైరల్ అవుతున్నాయి. భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్యనైతే హోరాహోరీ పోరైతే నడుస్తుంది. ఈ ఘటనతో వార్డుల్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. కార్యకర్తలు ఉన్నారు, ఆనందరావు ఉన్నాడు, క్యాండిడేట్ కూడా 5 లక్షలు క్యాండిడేట్ ఉన్నాడు సార్. ఆయన ఇక్కడ డబ్బులు వస్తున్నాడు అని చెప్పి నేను మేమింత రూలింగ్ పార్టీలు ఉన్నా కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పింది ఒకటే విషయం, నో కరప్షన్, నో వ్యవస్థ, ఏదున్నా పబ్లిక్ సమస్యలే మనదని. ఇంత అధ్వానంగా డబ్బు ఉన్నదనే మదంతో డబ్బు కట్టలు పట్టుకొని ఇంత అధ్వానంగా చేస్తుంటే నేను ఏం చేయాలి? నేను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబ సభ్యుని, నేను ఇంటింటికి పోయి ప్రజలకు సేవ చేస్తా అని చెప్పిన